హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లూ ఓషన్ మీడియా. నేను ఇప్పుడు మీకు ఫీట్ వైట్నింగ్ ఎలా అనేది రివీల్ చేయబోతున్నాను. ఫీట్ వైట్నింగ్ ముందుగా కావాల్సింది మీకు గోరువెచ్చని వేడి నీళ్ళు. దానిలో నేను కొంచెం కళ్ళుప్పును మామూలుగానే కళ్ళుప్పుని ఈ విధంగా మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటానండి. ఈ గ్రైండ్ చేసుకున్న కళ్ళుప్పుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి గోరువెచ్చని వేడి నీళ్ళు. అంతేకాదండి, నేను యూస్ చేసే యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ అండి. ఇది నేను సెయింట్ బొటానికాలో తీసుకున్నాను. ఇది నేను నార్మల్గానే యూస్ చేస్తుంటాను. దీన్ని మనం గోరువెచ్చని వేడి నీళ్ళలో వేసి దానిలో కాళ్ళను పెట్టుకోవడం వల్ల, నానబెట్టడం వల్ల మనం కాళ్ళకి ఫంగస్ అది ఏం లేకుండా ఉంటుందండి. మనం అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసాం కదా, దాని బెనిఫిట్స్ ఏంటంటే సాల్ట్ వల్ల కాళ్ళు నొప్పులు అనేవి ఉంటాయి కదా, కాళ్ళ నొప్పులు అవి తగ్గి మనకి ఉన్న ఒత్తిడి తగ్గి స్ట్రెస్ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా నాకు ఎటువంటి ఫంగస్ లేదండి నా కాళ్ళు చూసుకున్నట్లయితే. కాకపోతే నా కాళ్ళు బాగా ట్యాన్ అయ్యి బ్లాక్గా ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే ఎటువంటి ఫంగస్ లేదు. ఫంగస్ ఉన్నవాళ్ళు అయితే వారానికి ఈ విధంగా 2 సార్లు యాపిల్ సైడర్ వేసిన వెనిగర్లో గోరువెచ్చని వేడి నీళ్ళలో ఉంచడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే దగ్గర పెట్టి చూపిస్తున్నాను. నా కాళ్ళు చాలా ట్యాన్ అయిపోయి ఉన్నాయి. దాని గురించే మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. మీరు చూసుకున్నట్టయితే నేను వేడి నీళ్ళలో ఉప్పు, కళ్ళుప్పు అండి, పెద్ద ఉప్పు అంటుంటారు కదా, కళ్ళుప్పు వెనిగర్ వేసిన నీళ్ళలో నా కాళ్ళని నానబెట్టి ఉంచాను. చూస్తున్నారు కదండి, నేను నా కాళ్ళని 15 మినిట్స్ నీళ్ళలోనే ఉంచాను. ఇప్పుడు బయటికి తీసి చూపిస్తానండి. కొంచెం కాళ్ళు మెత్తబడ్డాయి కదా. నార్మల్గా అయితే మన స్కిన్ అనేది డైలీ మనం ఎటువంటి కేర్ తీసుకున్నప్పుడు ఇలా హార్డ్గా అయిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం మెత్తబడిన తర్వాత మనం చేత్తోనే ఇలా అనుకోవడం వల్ల కొంచెం డస్ట్ అనేది పోతుందండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉందండి. ఇలా నేను ఎటువంటి టూల్స్ యూజ్ చేయకుండా నార్మల్గానే ఇలా మొత్తం కాలంతా క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను నా చేతులతోనే ఎటువంటి టూల్స్ యూజ్ చేయకుండా కొంచెం రబ్ చేశాను. ఎంత డస్ట్ అనేది ఉందో కొంచెం డస్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. అది కూడా ఓన్లీ వేడి నీళ్ళ వల్ల. తర్వాత ఎటువంటి టూల్ యూజ్ చేయకుండానే మన గోర్ల చుట్టూ శుభ్రం చేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా ఇలా గోరుకు చుట్టూ ఇలా అనుకున్నట్లయితే, చూపిస్తున్నాను కదా, ఇలా అనుకున్నట్లయితే మన గోర్లు కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఎటువంటి టూల్స్ యూజ్ చేయట్లేదు. చాలామంది అనుకుంటుంటారు కదా, మళ్ళీ ఇప్పుడు వీటి కోసం టూల్స్ కొనాలి, అలాగా ఈ టూల్స్ అన్నీ ఉండాలా అని. ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. వర్కింగ్ ఉమెన్స్కి అసలు ఖాళీ ఉండదు. పిల్లల్ని చూసుకోవడం, హౌస్ వైఫ్స్ ఇలా చాలామంది లేడీస్ వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకోకుండా ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు వీటికి డబ్బులు ఎందుకు అనేసి వాళ్ళని వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు. ఇలా చిన్న సింపుల్గా ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మన సీరియల్ చూసే టైంలో కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా రిమూవ్ అయిపోతుందో. నేను రెండో కాళ్ళు ఇంకా మీరు గమనించినట్లయితే నీటిలోనే ఉంచుకున్నానండి. ఎందుకంటే బయటికి తీస్తే మళ్ళీ హార్డ్గానే తయారైపోతుంది. ఇలా రిమూవ్ చేసేంత వరకు కూడా మీరు నీటిలోనే ఉంచండి రెండో కాళ్ళని. అది మెయిన్. చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో. ఈజీగా ఎటువంటి టూల్స్ అనేది యూజ్ చేయలేదు. ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఇప్పుడు.
మీకు అదేవిధంగా గోర్లు అవి కూడా ఉంటే కూడా ఇప్పుడే తీసేసుకోండి. మట్టి అది ఉన్నా కూడా తీయండి. నేను ఈ వీడియోని నైట్ షూట్ చేస్తున్నాను, అందువల్లే నేను గోర్లు తీయడం లేదు. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చేసిందో. దాదాపు నా ట్యాన్ అనేది మట్టి చాలా వరకు పోయిందండి. ఇప్పుడు నేను మళ్ళీ అదే నీటిలో ఈ కాన్ పెట్టుకుంటున్నాను. చూడండి, అదేవిధంగా నేను రెండో కాల్ని కూడా మీకు చూపించిన విధంగానే మొత్తం చేత్తోనే క్లీన్ చేసుకున్నానండి. ఎటువంటి టూల్స్ యూజ్ చేయలేదు. చూసుకున్నారా? మీరు ముందు చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి కొంచెం తేడా అయితే ఉంది కదా. కేవలం వేడి నీళ్ళల్లో పావు గంట ఉంచడం వల్లే ఇంత తేడా అనేది ఉంది. ఇప్పుడు స్క్రబ్ యూజ్ చేస్తాను నేను. స్క్రబ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏం లేదండి, మన ఇంట్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్తోనే మన స్క్రబ్ అనేది రెడీ అయిపోతుంది. అదేనండి మన సున్నిపిండి నలుగు, కొంచెం శనగపిండి, కొంచెం వరిపిండి, అదేవిధంగా చిటికెడు పసుపు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. వాటరే కాదండి, ఇందులో పాల మీగడ కానీ వెన్న లేక పాలు ఏదైనా యూజ్ చేయొచ్చండి. కాకపోతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి సెట్ కావు. అదే మీది డ్రై స్కిన్ అయినట్లయితే పాలు, పాల మీగడ, వెన్న ఏదైనా యూజ్ చేయొచ్చు. దానివల్ల ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నాది ఆయిలీ స్కిన్, అందుకే నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, వాటర్ వేసి కొంచెం మన థిక్ పేస్ట్లా కలుపుకున్నాను. దీన్ని ఇప్పుడు నా కాళ్ళకి అప్లై చేసుకుంటున్నాను. పూర్తిగా అప్లై చేసుకొని చూపిస్తాను. చూసారు కదండి, ఆ పేస్ట్ని మొత్తం నేను నా 2 కాళ్ళకి పట్టించేసాను. ఈ విధంగా కొంచెం ఆరిన తర్వాత మనం శుభ్రంగా నలుగు ఎలా పెట్టుకుంటాం అలా నలిపేయడమేనండి. కొంచెం అలా నలుగు పెట్టి వదిలేకుండా ఇలా మనం నీట్గా ఇలా క్లీన్గా రౌండ్గా మసాజ్ చేయడం వల్ల ఇంకొంచెం మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. మనం కాకపోతే కొంచెం టైం అనేది కేటాయించాలి. ఇక్కడ మనం ఎటువంటి టూల్స్ అనేది యూజ్ చేయట్లేదు. ఇది ఇలా మా అమ్మమ్మగారు చేసేవారండి. పూర్వం ఎటువంటి టూల్స్ అనేవి మనకి క్రీమ్స్, టూల్స్ ఏమి లేకుండానే ఉండేవి. ఆవిడ వీక్కి 2 టైమ్స్ ఇలాగే చేసుకునేవారు. మమ్మల్ని కూడా చేసుకోమనేవారు. కాకపోతే మనకు బద్ధకాలు కదా, మనం ఎప్పుడు చేసుకోలేదు. అసలు నేను నా కాళ్ళని పట్టించుకొని ఒక 1 ఇయర్ పైన అయిపోతుందండి. అందుకే ఇలా తయారైపోయినాయి. ఏం లేదండి, మనం వారంలో 2 సార్లు ఇలాంటివి చేసుకోవడం వల్ల ఎటువంటి క్రీమ్లు, టూల్స్ అనేవి అవసరం లేదండి. నీట్గా మన చేతులతోనే అయిపోతుంది.
చూశారు కదండి, నేను మొత్తం పెట్టిన నలుగంతా రిమూవ్ చేసేసాను. ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత నేను చల్లని నీటితో దీన్ని కడిగేసుకుంటాను. కడిగి మీకు చూపిస్తాను. చూశారు కదండి, నేను నీట్గా చల్లని నీళ్ళతోనే కడిగేసాను. కడిగిన తర్వాత మీరు చూసినట్లయితే చాలా వరకు క్లీన్ అయిపోతుందండి. ఏం లేదండి, మనం ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేయకుండా, టూల్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లోనే మన చేతులను యూజ్ చేసుకొని, మన చేతులు ఉన్నాయి కదండి, మన చేతులను యూజ్ చేసుకొని ఈ విధంగా చిన్న టిప్తో వారానికి 2 సార్లు ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి క్రీమ్స్, టూల్స్ అవసరం లేదండి మనకి. అంతేకాకుండా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ. మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. ఇప్పుడు నేను మీకు ప్యాక్ వేసుకొని చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ప్యాక్ కోసం 3 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. టమోటాని హాఫ్కి కట్ చేశానండి. ఇది బాగా ముగ్గిన టమోటా అండి. బాగా ముగ్గిన టమోటానే తీసుకోవాలి మనం. బాగా ముగ్గిన టమోటా. షుగర్ అండి, షుగరు. కాఫీ పౌడర్ మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను. మన వంటింట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి ఇవి 3. చూడండి, నేను కాఫీ పౌడర్ని టమాటో పైన వేసుకుంటున్నాను. ఈ విధంగా కాఫీ పౌడర్ని వేసుకున్న తర్వాత ఇందులో పంచదారలో ముంచుతున్నానండి. పంచదారలో ముంచి డైరెక్ట్గా మన కాళ్ళపైన మసాజ్ చేసుకోవడమేనండి. అలా కొంచెం డిప్ చేసుకోవడం, మళ్ళీ రబ్ చేసుకుంటూ ఆ జ్యూస్ అంతా మన స్కిన్కి పట్టే విధంగా ఇలా రౌండ్గా స్క్రబ్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ అనేది వదిలేయాలండి. మన టమాటో నుంచి వచ్చే జ్యూసు, కాఫీ పౌడరు, షుగర్ వల్ల మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. అది కూడా మీకు లైవ్లోనే నేను చూపిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, నేను టమాటో, పంచదార, కాఫీ పౌడర్ కలిపిన మిశ్రమాన్ని బాగా కాళ్ళకి పట్టించాను. మీకు ఇందాక నలుగు పెట్టినప్పుడు ఎలా అయితే మసాజ్ చేశానో అదేవిధంగా ఈ ప్యాక్ని కూడా మసాజ్ చేశానండి. 15 మినిట్స్ ఇలాగే వదిలేసి తర్వాత చల్లని నీటితో కడిగేసుకొని మీకు చూపిస్తాను. చూశారు కదండి, ఈ విధంగా నేను చల్లని నీటితో ప్యాక్ని కడిగేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. కానీ ముందుకి ఇప్పటికీ మీకు కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా వారానికి 2 టైమ్స్ చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అదే కాదండి, ఇది నైట్ టైం అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం నైట్ టైం పడుకుంటాం కదా, ఆ టైంలో నెక్స్ట్ స్టెప్లో మీకు చెప్తానండి అది ఎందుకో. నెక్స్ట్ వచ్చేసి ఇది దీపారాధన నూనె అంటారు కదండి, గానుగ నూనె, నల్ల నువ్వుల నూనె అని అంటుంటారు. ఆ నల్ల నువ్వుల నూనె అండి. దీన్ని గోరువెచ్చగా వేడి చేసుకొని తీసుకున్నానండి. ఇది గోరువెచ్చగా వేడి చేసిన నల్ల నువ్వుల నూనె మాత్రమే, ఇంకేమీ లేదండి ఇందులో. మన కాళ్ళని నీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఈ గోరువెచ్చని నల్ల నువ్వుల నూనెని నా కాళ్ళకి నేను అప్లై చేసుకుంటున్నానండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మీరు అప్లై చేసేసుకోండి మొత్తం కాళ్ళకి. కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. కానీ వీక్లీ 2 టైమ్స్ చేయండి ఇదే విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంతే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.